సూపర్ సిక్స్ లో మొదటి హామీకే మంగళం పాడేశారు చంద్రబాబు. రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలను దగా చేశారు. తిరుపతి సభ సాక్షిగా ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడారు. పథకం అమలుకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, అందుకే P4 తీసుకొచ్చామని ఎప్పట్లానే బుకాయించారు. అంతేకాదు భవిష్యత్తులో ఏం చేయగలుగుతామో చేస్తామని సెలవిచ్చారు చంద్రబాబు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో అడ్డగోలుగా హామీలిచ్చారు కూటమి నేతలు. ఇంటింటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు. 2024 జూన్ నుంచే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పథకం ప్రారంభించలేదు. 2 ఏళ్లుగా ప్రతి మహిళకు 36,000 ఎగనామం పెట్టారు. ఆడబిడ్డ నిధి పేరుతో నమ్మించి మోసం చేసిన చంద్రబాబు తీరుపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. సూపర్ సిక్స్ అని చెప్పారు. మొదటి హామీకే మంగళం పాడేశారు చంద్రబాబు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డల్ని దగా చేశారు. తిరుపతి సభ సాక్షిగా ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడారు. పథకం అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అందుకే P4 తీసుకొచ్చాం అని ఎప్పట్లానే బుకాయించారు. అంతేకాదు భవిష్యత్తులో ఏం చేయగలుగుతామో చూస్తామని సెలవిచ్చారు చంద్రబాబు. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్ చెప్పండి, సభకి ట్యాగ్ లైన్ పెట్టుకోవడమే సంక్షేమం, అభివృద్ధి అని పెట్టుకున్నారు. అలాంటిది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అప్పులు భారీగా చేస్తున్న పరిస్థితి, మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది ప్రశ్న. చాలా స్పష్టంగా ఆ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఏమార్చొచ్చు, ఏ విధంగా మోసం చేయొచ్చు అని చెప్పడానికి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆడబిడ్డ నిధి అన్నది ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ హామీలు ఏవైతే రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడులో మొట్టమొదటి హామీగా మహిళలందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి, ఎందుకంటే అప్పటికే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకి ఆ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మహిళల్ని ఆకట్టుకోవడం కోసం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి హామీగా ఆడబిడ్డ నిధిని తీసుకొచ్చారు. తమిళనాడులోనూ అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాటన్నిటిలో కూడా కాపీ కొట్టి ఈ ఆడబిడ్డ నిధి ఆ మేనిఫెస్టోలో తీసుకొచ్చారు, సూపర్ సిక్స్లో తీసుకొచ్చారు. దీన్ని ప్రతి ఇంటికి కూడా బాండ్లు ఇచ్చేటప్పుడు మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఈ మహిళలకు 18 ఏళ్ళు పైబడినటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1,500 చొప్పున, ఏడాదికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ ఈ 18,000 రూపాయలు చొప్పున మీకు ప్రతి నెల జూన్ 2024 నుండి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సో ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 2024 జూన్ పోయి 2026 జూన్ వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. వాస్తవానికి ఈ హామీ ఇచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 1,80,00,000, అంటే 2024 నాటికి 1,80,00,000 మంది మహిళలు 18 ఏళ్ళ నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అర్హులుగా ఈ పథకాన్ని భావించారు. అందరికీ కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్మి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఇవాళ 2026 వచ్చింది. దాదాపుకి ఇప్పుడు ఆ లబ్ధిదారుల సంఖ్య 2 కోట్లకు చేరింది. 2 కోట్ల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఆ తిరుపతిలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంతా పాల్గొన్నారు. సో నిన్నటి సభలో అయినా సరే ఈ ఆడబిడ్డ నిధి, ఎందుకంటే 2 సంవత్సరాలు పోని సమయం తీసుకున్నారు, ఇక మీదటి 3 సంవత్సరాలైనా అమలు చేస్తారని ఆడబిడ్డ అంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఆడబిడ్డ నిధికి సంబంధించి అసలు ఆ పథకానికే సర్వమంగళం పాడేసినటువంటి పరిస్థితి. ఆడబిడ్డ నిధి చెప్పావు అంటూ ఆగిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దాన్ని ఇస్తామని ఇవ్వమని కూడా చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తే దానికి మళ్ళీ P4 కింద ఆలోచిస్తున్నాడు. వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి హామీ వేరు,
P4 హామీ వేరు. P4 ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తామని ఒక హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల 1500 ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండు ఒకటే అని చెప్పేటువంటి మాయ చేసేటువంటి ప్రయత్నం చేయడం అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా తీవ్రంగా నిరాశపరిచినటువంటి పరిస్థితి. మహిళలంతా కూడా దీనిపైన తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల కమిషన్ కూడా అడ్వర్టైజ్మెంట్ పంపించారు. ఇదే సభకు సంబంధించి సతీష్ నిన్న ఒక ఫస్ట్ పేజ్ యాడ్ గవర్నమెంట్ ఇచ్చిన పరిస్థితి. ఆ యాడ్ లో ప్రతి పథకం అమలు చేసేసామని ఒకసారి ప్రకటించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ స్వయంగా చంద్రబాబే అమలు చేయలేకపోతున్నాం, భవిష్యత్తులో ఏం చేస్తామో చూస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా అదే వాస్తవానికి నిన్న అన్ని హామీలు అమలు చేసామని చెప్పే క్రమంలోనే ఆడబిడ్డ నిధి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దీన్ని P4 కింద మార్చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి వేరు, P4 వేరు. ఈ రెండింటిని ఇప్పుడు కలిపేసి P4 అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి 1500 స్కీమ్కి అసలు P4కి సంబంధమే లేదు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటూ వాస్తవానికి ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే నేను సంపద సృష్టించి గతంలో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికైతే ఈ పథకం అమలు చేయడానికి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా దాదాపుగా 32,000 నుండి 35,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. 2-3 బడ్జెట్లో ఇప్పటికీ 3 బడ్జెట్లో కనీసం 3 రూపాయలు కూడా ఆడబిడ్డ నిధికి కేటాయించలేదు, ఖర్చు చేయనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తీరా చూసిన తర్వాత ఇప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి, మహిళల్ని మోసం చేయడానికి ఇంత దారుణంగా అబద్ధం చెప్పడం అన్నది, యూటర్న్ తీసుకోవడం అన్నది తీవ్రంగా నిరాశపరుస్తుంది. బిందు రైట్ సతీష్. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.